రేవంత్ పవర్ఫుల్. ఏఐసీసీ నుంచి క్లారిటీ. సీనియర్లకు వార్నింగ్. పీసీసీ చీఫ్ కే నిర్ణయాధికారం. అసంతృప్తులకు త్వరలో షోకాజ్. ధిక్కార స్వరాలకు చెక్ పెట్టేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జగ్గారెడ్డిపై ఇప్పటికీ ఏఐసీసీ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై పూర్తి బాధ్యతను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికే కట్టబెడుతున్నట్లు ఏఐసీసీ పెద్దలు ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న రేవంత్ రాష్ట్ర కాంగ్రెస్ లో అసంతృప్తుల చిట్టా పార్టీ పెద్దలకు వివరించారు. తనపై తాను చేపట్టిన కార్యక్రమాలపై కొందరు సీనియర్లు బహిరంగ ఆరోపణలకు దిగుతుండటంతో కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని, తాము అండగా ఉంటామని ఏఐసీసీ కీలక నేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్స్ మొత్తం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేతుల్లోకి వెళ్లాయి. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఏఐసీసీ ఆయనకే అప్పగించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఏఐసీసీ నుంచి పూర్తి భరోసా తీసుకున్నారు. పలుమార్లు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన రేవంత్ రాష్ట్ర పరిణామాలన్నీ వివరించారు. తన కార్యక్రమాలకు సీనియర్లు అడ్డు తగులుతుండడం కొంత ఇబ్బందిగా మారిందని మొరపెట్టుకున్నారు. ఇటీవల జగ్గారెడ్డి తనపై చేసిన ఆరోపణలను, పాత వీడియోల అంశాలను వారికి వివరించారు. అన్ని విషయాలను సావధానంగా ఆలకించిన ఏఐసీసీ పెద్దలు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని రేవంత్కే అప్పగించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఈ మేరకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని కొంతమంది సీనియర్లకు ఏఐసీసీ వార్నింగ్ పంపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టుగా ఉంటున్న వారితో పాటుగా ఇటీవల బహిరంగ విమర్శలకు దిగుతున్న వారిని సైతం హెచ్చరించింది. వీహెచ్ మినహా కొందరిపై చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రంలోని సీనియర్లతో పాటుగా టీపీసీసీ అనుబంధ సంఘాలతో త్వరలోనే ఢిల్లీలో సమావేశం నిర్వహించేందుకు ఏఐసీసీ తరపున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అందరితో సమావేశమై చివరి హెచ్చరికలు జారీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు అవే నడుస్తున్నాయి. గతంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక వ్యవహారాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలను ఒక్కరికే అప్పగిస్తే వచ్చిన ఫలితాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. చెన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి వంటి నేతలకు కీలక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను అప్పగించడమే కాకుండా వ్యతిరేక వర్గం ఏం చేసినా ఏఐసీసీ పెడచెవిన పెట్టింది. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. ఇప్పుడు కూడా అదే తరహాలో ఏఐసీసీ భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోనే ఉన్న రేవంత్ రెడ్డి మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఏఐసీసీ నేతలతో పలుమార్లు భేటీ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పరిస్థితులన్నీ ఢిల్లీ పెద్దలకు వివరించారు. కేసీఆర్ పాలనపై రాష్ట్రంలో అసంతృప్తి పెరిగిందని, ఈ పరిణామాలు అందిపుచ్చుకుంటే కాంగ్రెస్ కు కలిసి వస్తాయనే అంశాలను ప్రస్తావించారు. ఇప్పటికే పలు కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్తున్నామని, తాజాగా తీసుకున్న మన ఊరు మన పోరుకు మంచి స్పందన ఉందని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటూ వివరించుకొచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి కూడా రేవంత్ కు మద్దతుగా నిలిచారు. ఇలాంటి వాటిపై పార్టీ నేతలు తమకు సమాచారం లేదని చెప్పడం, కార్యక్రమాలకు దూరంగా ఉండటం, బహిరంగ విమర్శలు చేయడంతో పార్టీ శ్రేణులు అయోమయంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తాను చేపట్టబోయే పాదయాత్ర ప్లాన్ను సైతం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ముందుంచారు. ఏఐసీసీ నుంచి హామీ రాగానే రాష్ట్రంలో పాదయాత్ర ఏర్పాటు జరిగే అవకాశాలున్నాయి. ఇటీవల నిర్వహించిన డిజిటల్ మెంబర్షిప్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షుల పనితీరుపైన రేవంత్ రెడ్డి సమగ్ర నివేదికను సమర్పించారు. పలు సెగ్మెంట్లలో బలంగా ఉన్నామని, కొంతమందికి ఇప్పట్నుంచే పోటీకి సిద్ధమనే సంకేతాలు ఇస్తే ఆ సెగ్మెంట్లలో కలిసి వస్తుందని వివరించారు. టార్గెట్ కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ టార్గెట్ గా రాష్ట్రంలో వ్యూహాలు అమలు చేయాలని స్పష్టమవుతోంది. దీనిలో భాగంగానే రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామంటూ హామీ ఇచ్చిన కేసీఆర్ రాష్ట్రంలో అదే కాంగ్రెస్ ను కోలుకోలేని విధంగా దెబ్బతీయడంపై అటు ఏఐసీసీ కూడా ఆగ్రహంతో ఉంది. కొంతకాలం కిందట వరకు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని, కాంగ్రెస్ మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయనే నివేదికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నిర్ణయాలన్నీ రేవంత్ పైనే పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి వర్గీయులు కొంత దూకుడుగా ఉన్నారు. ఇక రాష్ట్ర పార్టీకి చెందిన ఫుల్ పవర్స్ ఆయన చేతికి రావడం, సీనియర్లకు వార్నింగ్ ఇవ్వడం పార్టీకి కొత్త ఊపు తెచ్చే అవకాశం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.